అధికార దురహంకారాన్ని చెలాయించేటువంటి వాళ్ళు కొందరైతే వాళ్ళ వయస్సుకి గౌరవం ఇస్తూ ఉంటే దాన్ని అర్థం చేసుకోకుండా మనపైన దురుసుగా వ్యవహరించే వాళ్ళు మరికొంతమంది ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు అది స్థానబలమో తన బలమో చూసుకొని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే నీళ్లలోని ముసలిని గిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థానబలిమి కాని తన బలిమి కాదయ్య, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ వేమన పద్యంలో అంటే, నీళ్ళలో ఉన్నటువంటి ముసలి గట్టిగా పట్టగలుగుతుందట, ఏనుగుని సైతం నీళ్ళలోకి లాగగలుగుతుందట. ఎప్పుడు అంటే నీళ్ళలో ఉన్నప్పుడు మాత్రమే. అదే నీళ్ళలో నుంచి బయటికి వచ్చిందా కుక్క చేత కూడా బాధించబడుతుందట. అలాగే కొంతమంది అధికారంలో ఉన్నంత వరకు దురహంకారాన్ని వ్యవహరిస్తూ ఉంటారు. తాము చేస్తున్నది తప్పు అని తెలిసినా, ఇతరులను బాధిస్తున్నాము అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళపైన అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. వాళ్ళ కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఎదురు చెప్పలేక మౌనంగా భరిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.